హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఇస్ రాజ్. వెల్కమ్ టు రాజ్ కొంతం రివ్యూస్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే విష్ణు అలాగే పృథ్వీ వీళ్ళ కాంబినేషన్ బాగుంది, ఫన్ జనరేట్ అవుతుంది, లవ్ ట్రాక్ నడుస్తుంది. అయితే దీనివల్ల విష్ణుప్రియకి ఏం లాభం? బిగ్ బాస్కి అయితే కంటెంట్ వస్తుంది, కానీ విష్ణుప్రియకి ఏంటి లాభం? విష్ణుప్రియ ఆల్రెడీ టాప్ 5 కంటెస్టెంట్. ఇలాంటివి చేయడం వల్ల తనకి ఫోకస్ గేమ్ మీద తన ఫోకస్ అనేది పోతుంది. దానివల్ల గేమ్ అంతా చెడిపోయి టాప్ 5 కాదు కదా, టాప్ 6లో కూడా నిలవడం కష్టం అవుతుంది. సో విష్ణుప్రియ టాప్ 5లోకి వెళ్ళాలంటే ఇలా ఈ ప్రేమ గేమ్ అనేవి పక్కన పెట్టాల్సిందే. అలా పెట్టకపోతే ఆమె టాప్ 5కి వెళ్తుందని చెప్పలేము మనం. ఎందుకంటే అది తనకి ఫన్గా ఉండొచ్చు, కానీ చూసే జనానికి ఇరిటేషన్గా ఉంటుంది. సో విష్ణుప్రియ పృథ్వీ మధ్య లవ్ ట్రాక్ని కొద్దిగా సీరియస్గా తీసుకుని విష్ణుప్రియ గేమ్ మీద ఫోకస్ పెడితేనే టాప్ 5కి వెళ్ళగలదు. ఇక నబీల్ అయితే సినిమా చూపిస్తుందని చెప్పుకోవచ్చు. మామూలుగా యాక్ట్ చేయట్లేదు. అబ్బా నేను ఎపిసోడ్లో ఎంత బాగా యాక్ట్ చేశాడంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగా యాక్ట్ చేశాడు. హౌస్ అంతట్లోనూ కూడా తనే అట్రాక్టివ్గా అంత బాగా యాక్ట్ చేయగలిగాడు. నిజంగా చింపేశాడని చెప్పచ్చు. అదే మొన్న జరిగిన బెలూన్ టాస్క్లో పృథ్వీ లాంటి బిల్డర్కి పోటీ ఇవ్వడం అంటే మాటలు కాదు. అది ఒక చెయ్యి ఫ్రాక్చర్ అవ్వగా ఎడమ చేత్తో 3 గంటలు పట్టుకుని గేమ్ని పోటీగా నిలిచాడంటే అది సాదాసీదా విషయం కాదు. సో ఈ విషయంలో నబీల్ని అభినందించాల్సిందే. గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు, కామెడీ జనరేట్ చేస్తున్నాడు, అలాగే ఎమోషన్స్ని పంచుతున్నాడు, ఎప్పుడు ఏడవాలో అప్పుడు ఏడుస్తున్నాడు. సో నబీల్ టాప్ 5 కాదు, టాప్ 2లో ఉంటాడని నా అభిప్రాయం. తర్వాత మణికంఠ చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, అలాగే చూడడానికి కూడా చాలా బాగున్నాడు. తనకి నిన్న ఎపిసోడ్లో తనకి గోల్డెన్ బ్యాండ్ వచ్చింది. ఆ గోల్డెన్ బ్యాండ్ యూజ్ చేసుకుని నిఖిల్ క్లాన్ నుంచి స్వాప్ అయ్యి సీతా క్లాన్కి వచ్చాడు. మంచి పని చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిఖిల్ క్లాన్లో తనకి ఏమాత్రం ఆపర్చునిటీ లేదు. తన గేమ్స్ ఆడడానికి ఫోకస్ చేయడానికి నిఖిల్ ఛాన్స్ ఇవ్వట్లేదు. సో సీతా క్లాన్లోకి వచ్చి మంచి పని చేశాడని చెప్పుకోవచ్చు. ఇక ఓటింగ్ విషయానికి వస్తే టాప్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు, 33% ఓటింగ్, అది సోనియా దయ వల్ల. సెకండ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు 19 to 18%లో. సో మణికంఠ డేంజర్ జోన్లో లేడని చెప్పుకోవచ్చు. తర్వాత థర్డ్ పొజిషన్లో ప్రేరణ 18 to 17% పోల్ అవుతున్నాయి ఆమెకు ఓటింగు. సో తను కూడా సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆదిత్య ఓం గారు 15 to 14% అయితే ఓటింగ్స్ పోల్ అవుతున్నాయి. ఆదిత్య గారు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే పృథ్వీ 13 to 12% ఓటింగ్ పోల్ అవుతున్నాయి. ఈయన కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. కానీ ఎంత డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా బిగ్ బాస్ అయితే ఇతన్ని పంపించే ఛాన్సే లేదు. ఎందుకంటే హౌస్లో అంత అట్రాక్టివ్గా ఆడేవాళ్ళు షో వదులుకోదు. సో ఇతను మ్యాక్సిమం 10 వీక్స్ అయితే ఉంటాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా లాస్ట్ పొజిషన్లో సోనియా ఉంది. సోనియా ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోద్దా అని అందరూ అనుకోవడమే. కానీ సోనియాని మరి పంపిస్తాడా లేదా అనేది ఇంకా ఇప్పుడు సోనియాని సీక్రెట్ రూమ్ పంపించారని ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. నాకు కూడా సమాచారం అందింది. సో మేబీ సీక్రెట్ రూమ్కి వెళ్ళగలిగే అర్హత తనకైతే లేదు. తను ఎలిమినేట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.